నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అసెంబ్లీ ఉన్నంతలో కాస్త బాగా జరుగుతుంది ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి. చాలా రోజులుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా సభ్యులు వస్తున్నారు, కొంతమేరకైనా చర్చ జరుగుతుంది. సరే, సహజంగానే అధికార విపక్షాలు ఉన్నప్పుడు విమర్శలు ఉంటాయి, కానీ ఒక్కొక్క సందర్భంలో ఆ విమర్శలు కాస్త శృతి మించుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అలాగే అధికార పక్షం ఏ అవకాశం దొరికినా సభని వీలైనంత తక్కువ నిర్వహించాలి, లేదంటే సజావుగా సాగాలన్న ఆలోచనలో కొన్ని చర్యలు తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యల పట్ల స్పీకర్ గారు నొచ్చుకున్నారని, సభ అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి, సభ మీ సొంతం కాదని స్పీకర్ గారిని సభా అధ్యక్షుడిని కించపరిచేలాగా మాట్లాడారనే కారణంగా ఆయన్ని సభ నుంచి సెషన్స్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు. అయితే తెలంగాణ శాసనసభ ఏ రకంగా జరగాలి, అధికార విపక్షాలు ఏ మేరకు సర్దుకుపోతే ప్రజలకు మేలు జరుగుతుంది, దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు శుభప్రద పటేల్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే కిషోర్ పోరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా సుబ్రత పటేల్ గారు నమస్తే. నమస్తే. సుబ్రత గారు, నిన్న గవర్నర్ గారి ప్రసంగం అప్పుడు కూడా చూసాం. గవర్నర్ గారు, సరే ఏ ప్రభుత్వాలు ఉన్నా, మీరున్నా వాళ్ళున్నా ఎవరున్నా, గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు అంటే ప్రభుత్వం ఏ సందేశం ఇస్తే ఆ సందేశాన్ని అక్కడ వినిపిస్తారు. దాని మీద బయటకు వచ్చి మన వ్యాఖ్యలు మనం చేసుకోవచ్చు. సభలో కూడా ధన్యవాద తీర్మానాలు అప్పుడు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. గవర్నర్ గారి ప్రసంగం తర్వాత మళ్ళీ గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో అందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది. నిన్న గవర్నర్ గారు ప్రసంగం ప్రారంభమైన దగ్గర నుంచి నినాదాలు, గందరగోళం సభలో జరిగింది వాస్తవం. సరే, ఈరోజు జగదీష్ రెడ్డి గారు మాట్లాడింది, ముందొకసారి స్పీకర్ గారు వార్న్ చేశారు, మళ్ళీ రెండోసారి జగదీష్ రెడ్డి గారు సభ మీ సొంతం కాదు అని వ్యాఖ్యలు, దాని మీద అధికార పక్షం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి సుప్రద్ గారు? గుడ్ ఈవినింగ్ హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి కిషోర్ గారికి, దిలీప్ అన్న గారికి. ఓకే, ముఖ్యంగా ఇది చాలా బాధాకరం. ఎందుకంటే గవర్నర్ గారి ప్రసంగంలో ఓకే, ప్రభుత్వం చేసినే చెప్పుకోవాలి, కానీ గత ప్రభుత్వం చేసినటువంటి రైతు వేదికలు కూడా మేము కట్టినాం రైతుల కోసం అని చెప్పుకోవడం, రుణమాఫీ కూడా సంపూర్ణంగా రుణమాఫీ జరిగిందని చెప్పుకోవడం, ఇట్లా బోనస్, ఒడ్లకు బోనస్ కూడా మొత్తం ఇచ్చేసినామని, మహాలక్ష్మి పథకంతో మొత్తం మహిళలంతా సంతోషంగా ఉన్నారని చెప్పేసి, రైతులు ఈరోజు రైతుల ఆత్మహత్యలు ఏ విధంగా జరుగుతున్నాయి, తెలంగాణలో దాదాపు 450 మంది రైతులు ఈ ప్రభుత్వం వచ్చిన 15 నెలల కాలంలో చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా గురుకుల విద్యార్థులు, రోజుకొక హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు చనిపోతున్నారు. ఎలికలు గర్చి కూడా ఇబ్బందుల పాలు, హాస్పిటల్ పాలవుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. మనం ఏ వర్గం కూడా ఈ పాలన వచ్చిన తర్వాత ఎవరు సంతోషంగా లేరు. అయితే గవర్నర్ గారితో చెప్పించింది మొత్తం కూడా అన్ని కూడా అబద్ధాలు చెప్పించారు అనేదే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆ ధన్యవాదాల తీర్మానంలో మా పార్టీ తరఫున జగదీశ్వర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఆయన స్టార్ట్ చేసిన 6 నిమిషాల లోపట్నే వాళ్ళు అడ్డుకోవడం, వాళ్ళకి స్పీకర్ గారు మైక్ ఇవ్వడం అధికార పక్షానికి, అంటే ఒక 6 నిమిషాలు కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటివి, నిన్న ఏదైతే అబద్ధాలు చెప్పిర్రో మీరు, అబద్ధాల మీద ప్రశ్నిస్తున్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారి మాటల్ని పోనీయకుండా మనం ఒకటి గమనించాలి. ఏంటంటే నిన్ననే కాంగ్రెస్ పార్టీ ఎల్పీ మీటింగ్ అయింది. ఎల్పీ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు చాలా క్లాస్ తీసుకున్నాడు. విప్పులని, అదేవిధంగా మంత్రులని, ఎమ్మెల్యేలని, మీరంతా కూడా ప్రతిపక్షం మనం ప్రశ్నిస్తున్నప్పుడు మీరు అడ్డుకోవాలి కదా అని చెప్పేసి మాట్లాడినటువంటిది అంతా కూడా చూసినాం. నిన్న అడ్డుకోవాలి కదా, రెస్పాండ్ కావాలి కదా, రెస్పాండ్ ఏ విధంగా కావాలి? అవతల గొంతు నొక్కుతారా అండి? ప్రతిపక్షం అనేది డెఫినెట్ గా ప్రజల పక్షాన మాట్లాడతాం మేము. ప్రజలకు మీరు ఇచ్చినటువంటి 420 హామీలు ఎక్కడ కూడా అమలు జరగలేదు. ప్రజలు అందుకే మీ మీద తిరగబాటుతున్నారు. ఈరోజు పచ్చగా ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కాదు సుప్రత్ గారు, నా ప్రశ్న ఏంటంటే, తెలంగాణలో సమస్యలు లేవు, అంతా బంగారు తెలంగాణ అయిపోయింది, లేదు స్వర్గధామం అయిపోయింది ఎవరు చెప్పట్లేదు. 10 ఏళ్ళు మీరు పరిపాలించారు, వీళ్ళు వచ్చి 1 సంవత్సరం దాటింది, సంవత్సరం తర్వాత ఇష్యూస్ ఉంటాయి, ఇష్యూస్ లేవనట్లు, రైతుల ఆత్మహత్యలు ఉండొచ్చు, లేదు విద్యార్థుల సమస్యలు ఉండొచ్చు, మాట్లాడొచ్చు. కానీ దానికి నిన్న గవర్నర్ గారు మాట్లాడుతున్నప్పుడు మొత్తంగా అడ్డం పట్టంగా ఈరోజు స్పీకర్ గారు ఒకసారి చెప్పారు, కొంచెం పాయింట్కి కన్ఫైన్ కండి, వేరే అంశాలు వద్దని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళా సరే శ్రీధర్ బాబు గారు మాట్లాడిన తర్వాత మళ్ళా జగదీష్ రెడ్డి గారు ఇదే వెర్షన్, సభ మీ సొంతం కాదని స్పీకర్ గారిని అనొచ్చు. అదే అక్కడ చర్చ. ఈరోజు ఒక విషయం ఏంటంటే, స్పీకర్ గారు ఎన్నిక అయినప్పుడు కూడా మా శాసనసభ నియోజకవర్గం నుండి వికారాబాద్ నుండి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైండు. తద్వారా ఇక్కడ అసెంబ్లీలో ఆయన స్పీకర్ గా నామినేట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ
బీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి Yes. ఏకగ్రీవమైనటువంటి ఎన్నిక జరగడానికి అవును. బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ముందటి నుండి కూడా అదే గౌరవంతో స్పీకర్ పట్ల ఉంటుంది. కానీ స్పీకర్ గారు కూడా అధికార పక్షం వీళ్ళు చిట్టీలు రాసిస్తుంటే వీళ్ళకి అవకాశం ఇవ్వడం, ఈ రోజు ప్రతిపక్షం అనేది డెఫినెట్ గా ప్రజల పక్షాన్ని ఉంటది, ప్రతిపక్షం కూడా సమాన అవకాశాలు ఉంటాయి. ఈ రోజు సభ అనేది అధికార పక్షం ఉంటది, ప్రతిపక్షం ఉంటది, రెండింటిని కూడా బాధ్యతగా అందరికీ అవకాశం కల్పించే బాధ్యత ఒక పెద్దన్న పాత్రలో స్పీకర్ గారు ఉండాలని జగదీశ్వర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఇది మనందరి సభ, మీ సొంతం కాదు, మీరు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పడం జరిగింది. దాన్ని మమ్మల్ని ప్రశ్నిస్తారా, ఈ కించపరిచారు అన్నది వాళ్ళ వెర్షన్. కించపరచడం కాదు, అందరినీ సమానంగా అడగాల్సినటువంటి బాధ్యత లేదా అండి? మాకు ఈరోజు 6 నిమిషాలు కూడా మేము మాట్లాడితే తర్వాత దాని మీద రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది కదా, మంత్రులకు కావచ్చు, విప్లకు కావచ్చు, ఎవరైనా మాట్లాడుకుంటారు. వాళ్ళ చేతిలో ఈ రోజు స్పీకర్ గారు అధికారము, ఫ్లోర్ లీడర్, వాళ్ళకు హౌస్ లీడర్, వాళ్ళకు లీడర్ ఆఫ్ ద హౌస్ వాళ్ళ ఉన్నారు కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు ధన్యవాదాల తీర్మానం పెట్టుకొని చాలా విషయాలు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏం అవసరం వచ్చిందని ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా. ఈ రోజు ఏమని నిన్న వీళ్ళందరినీ మంత్రులకు, విప్పులకు అందరు కూడా చెప్పి ఒక పథకం ప్రకారంగా బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కాలి. అసెంబ్లీలో మేము ఇప్పుడు ఫస్ట్ బడ్జెట్ లో ఏదో చెప్పిర్రు, అవన్నీ జరగలేవు. ఈ సంవత్సరం కాలంలో ఏ హామీ కూడా నెరవేరలేదు. ప్రజలు అందుకే తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు. ఆ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీని మాట్లాడనియొద్దంటే ఏంది, ఇష్యూ డైవర్ట్ చేయాలి. ఇష్యూ డైవర్ట్ చేసే దాంట్లో క్రమంగా ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెన్షన్. జనరల్ గా అండి మీరు కూడా చాలా రోజులు చూస్తుంటారు, అసెంబ్లీ ఫాలో అప్ అవుతుంటాం, మనం కూడా ఫాలో అవుతాం. ఒక ఇష్యూ మీద ఎప్పుడన్నా ఏదన్నా అభ్యంతరం వచ్చినప్పుడు వాళ్ళ ఏదైతే ఫ్లోర్ లీడర్స్ ఉన్నారో ఫ్లోర్ లీడర్స్ ని చైర్ లోపల ఛాంబర్లకు పిలుచుకొని స్పీకర్ గారు మాట్లాడతారు, దాని మీద కన్వే చేస్తారు. అదే విధంగా మా హరీష్ రావు గారు కూడా మీట్ అయ్యిండు, స్పీకర్ గారిని కలిసిండు. ఏదన్నా మీకు నిజంగానే నొచ్చుకుని ఉంటే ఎక్కడ తప్పు మాట్లాడలే, వాళ్ళు అంటున్నది ఏంది, నీ సొంతం నీ అంటున్నారు, ఏకవచనం మాట్లాడలేరు, అది మీ అన్నారు. మీరు అట్లా తప్పుగా భావిస్తే, మీకు ఏదైనా అగౌరవం అనిపిస్తే తప్పకుండా మేము క్షమాపణ చెప్తాం, మీరు హౌస్ ని కంటిన్యూ చేయండి, సెషన్ స్టార్ట్ చేయండి అని చెప్పారు. సెషన్ స్టార్ట్ చేసినాక జగదీశ్వర్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వలేరు, తర్వాత మా ఫ్లోర్ లీడర్స్ కి మా హరీష్ రావు గారు కావచ్చు, మా నాయకులకు ఎవరికి అవకాశం ఇవ్వలేదు. వాళ్ళ అధికార పార్టీ తరఫున 2-3 ఎమ్మెల్యేలు మాట్లాడి ఈ రోజు కించపరిచింది స్పీకర్ ఎవరంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. మళ్ళా ఆయన కులాన్ని గుర్తు చేస్తూ దళిత స్పీకర్ ఏందండి, స్పీకర్ ఆయన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాడు. ఆయన కూడా ఎన్నికల్లో గెలిచి ఆయనకు ఉండేటటువంటి సీనియారిటీ ప్రకారంగా ఆయనని అందరు కలిసి అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవంగా స్పీకర్ కూర్చోబెట్టింది. ఈ రోజు వాళ్ళు మళ్ళా దళిత స్పీకర్ అని ఈ రోజు నిజంగా ఆయన ఆత్మగౌరవాన్ని భంగం కలిగించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద చర్యలు ఉండాలని చెప్పేసి మేము రైట్. దిలీప్ గారు, ఇక్కడ మీకు కూడా పూర్తిగా అవగాహన ఉంది. సరే, సభలో కాస్త వేడి ఉంటుంది, చర్చలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో పొరపాట్లు కూడా ఉంటాయి. అయితే దాన్ని క్షమాపణలు చెప్పని అడగొచ్చు, లేదంటే ఆ వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించవచ్చు, ఇంకా రకరకాల పద్ధతులు ఉంటాయి. అయితే స్పీకర్ గారు నొచ్చుకొని ఉండొచ్చు, కానీ ఏకంగా సస్పెండ్ చేయటం సెషన్స్ అయ్యే వరకు ఏ రకంగా కరెక్ట్ అన్నది ఒక చర్చ నడుస్తూ ఉంది. అయితే ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తారు దీని మీద? ఒకటి, డెఫినెట్లీ స్పీకర్ ని ఉద్దేశించి కామెంట్స్ చేస్తే సహజంగా కూడా చర్యలు ఉంటాయి, తీవ్రంగానే ఉంటాయి. మనం దాన్ని కన్సిడర్ చేయాల్సిందే. అది స్పీకర్ యొక్క విచక్షణ, దాన్ని ఎంత సీరియస్ తీసుకుంటున్నాడో కామెంట్ ని. ఒకవేళ క్షమాపణతో వదిలేస్తాడా, లేకపోతే ఓ రెజల్యూషన్ మూవ్ చేసి సస్పెండ్ చేస్తాడా, ఫర్ ది డే చేస్తాడా, ఫర్ ది సెషన్ చేస్తాడా అని ఆయన డిస్క్రిప్షన్. వీ కెనాట్ క్వశ్చన్ ఆయన డిస్క్రిప్షన్, మనం క్వశ్చన్ చేయలేం, ఆయన నిర్ణయించాలి. ఎందుకంటే మొత్తం సభలో జరిగేటి ఎంటైర్ ప్రొసీడింగ్స్ కి ఆయనే బాధ్యుడు. ఆయన డెఫినెట్లీ మనం క్వశ్చన్ చేయలేము అది ఎందుకు చేస్తాడు అని. బట్ గతంలో కూడా ఇవన్నీ జరిగాయి మన క్వశ్చన్ సభలో, వేడి వాతావరణం కానీ. అంతకుముందు ఈటల రాజేందర్ గారు అసలు మాట్లాడడానికి ఉపక్రమించగానే తీసుకెళ్లి మొత్తం బీజేపీని మొత్తం సెషన్ కి అప్పుడు కూడా బాయ్కాట్ చేసిన సందర్భాలు చూసాం మనం. బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు అసలు. ఆయన ఇంకా ఈ మాత్రం కూడా మాట్లాడే జ్ఞాపకం లేదు. మొదలు పెట్టగానే తీసి అవతల పడేస్తారు, మొత్తం సెషన్ కి బాయ్కాట్ చేస్తారు. చాలా సందర్భాల్లో చేస్తారు. కేవలం ఒక సీఎం మాట్లాడడం, తర్వాత సభ్యులు లేవగానే సెషన్ మొత్తం వాయిదా వేసి వెళ్ళిపోవటం, ఇంకో సభ్యుడు అనేవాడు మాట్లాడే అవకాశం లేకుండా ఎన్నో సందర్భాల్లో బీఆర్ఎస్ సభలు వాయిదా వేయడం అనేది అన్డెమోక్రటిక్ అని మనందరం కూడా మేమందరం కూడా ఘోషించిన సందర్భాలు. అదే ఇప్పుడు వాళ్ళు చేసిన పనే మీరు చేస్తున్నారా అన్నది ప్రశ్న దిలీప్ గారు. నేను ఎందుకన్నానంటే ఆ మాట,
నేను అదే మాట అన్నా, అందుకోసం చేస్తున్నామా ఎందుకోసం చేస్తున్నామా అని కాకుండా ఆ నిర్ణయాన్ని స్పీకర్ది ఏ రకంగా అయితే మనం తప్పు పట్టలేమో ఇప్పుడున్న స్పీకర్ నిర్ణయాన్ని కూడా తప్పట్లేదు. అది ప్యూర్లీ హిస్ డిస్క్రిప్షన్. అప్పుడు ఆయన డిస్క్రిప్షన్ అయితే ఎవరు క్వశ్చన్ చేయలేపారు, ఎవరు దాన్ని ఏం చేయలేపారు కదా. ఇప్పుడు కూడా ఈ స్పీకర్ గారి యొక్క డిస్కషన్ చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఆ రకంగా సెషన్ మొత్తానికి బాయ్కాట్ చేసిన వెంటనే మళ్ళా ప్రతిపక్ష సభ్యులు లేచి ఇది కరెక్ట్ కాదు సార్, వాళ్ళు సభలో ఉండాల్సిన అవసరం ఉంటుంది, ఆయన ఆల్రెడీ క్షమాపణ చెప్పాడను మరో రకంగా అపాలజీ చెప్పాడని అంటే రీకన్సిడర్ చేసి మళ్ళా ఆ సస్పెన్షన్ తీసేసేటువంటి గతంలో సందర్భాలు కూడా మనం చాలా సందర్భాలు చూసాం. ఇట్ మే ఆల్సో హ్యాపెన్. రేపొద్దున మళ్ళా ఒక సభ్యుడు లేచి ఇది కరెక్ట్ కాదు సార్ అన్న సందర్భంలో స్పీకర్ మే రీకన్సిడర్ హిస్ ఓన్ డెసిషన్ ఎన్నో సందర్భాలు జరిగింది. అది కాబట్టి ఇప్పటికిప్పుడు మనం సెషన్ మొత్తానికి ఆయన బయటకు ఉంటాడు అనడానికి కూడా వీల్లేదు. సో స్పీకర్ ఈ పూటకి ఆ యొక్క రిమార్క్స్ ని సీరియస్ గా కన్సిడర్ చేశాడు కాబట్టి ఒక ప్రతిపాదన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు ఇచ్చిన ప్రతిపాదనను ఆమోదించి ఉండవచ్చు, సస్పెన్షన్ చేసి ఉండొచ్చు, కానీ దీన్ని రీకన్సిడర్ అయ్యాని అంటున్నారు. ఓకే, గుడ్, మంచి పాయింట్ చెప్పారు సార్. కిషోర్ గారు, ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భం, గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. దేశమంతా అభ్యంతరాలు ఉన్నాయి సార్. రాష్ట్రపతి గారు మాట్లాడిన దాని దగ్గర నుంచి ఎవరు మాట్లాడినా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారన్న విమర్శలు ప్రతిపక్షాలు సహజంగానే చేస్తాయి. అధికార పక్షాలు ఆ మేరకు అవకాశాన్ని కూడా వాడుకుంటాయి. గవర్నర్ గారితోటో లేకపోతే రాష్ట్రపతి గారితోటో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన విశేషాలని చెప్పించుకునే ప్రయత్నమే చేస్తారు. ఇది కొత్త ఏం కాదు. అయితే ఇక్కడ చర్చ నిన్న గవర్నర్ గారు ప్రవేశపెట్టాక మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి ఎలాగో మాట్లాడారు. కేటీఆర్ గారు మాట్లాడారు, హరీష్ గారు మాట్లాడారు, అందరూ మాట్లాడారు. సభ లోపల నిరసనలు తెలపడం ద్వారా నేను ఇందాక మొదట్లో చెప్పాను, ఏపీతో పోల్చుకుంటే ఇక్కడ మనకి బెటర్, కనీసం సభ్యులన్నా వస్తున్నారు, మాట్లాడుతున్నారు. సరే, కేసీఆర్ గారు కూడా వస్తారు అని అంటున్న పరిస్థితి. బీజేపీకి 8 మంది ఉన్నా మాట్లాడే అవకాశం ఇస్తున్నారు, ఎంఐఎం 7 మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. కంపారిటివ్గా నేను కంపారిజన్ ది బెస్ట్గా ఉందని అంట్లా, కాస్త చర్చ జరుగుతుంది. మా బొట్టలో చూడటానికి ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడినా బ్రహ్మాండంగా ఉంటుంది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా లేదు రాజేంద్ర గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఆయా సందర్భాల్లో చాలా బాగా మాట్లాడుతున్నారు. ప్రజలు విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం, దానికి గండిపడే ప్రయత్నం. ఒక మాట ఆయన తొందరపడి మాట్లాడినా చర్య తీసుకోకుండా ఉంటే బాగుండేదా, లేదు ఇప్పుడు దిలీప్ గారు చెప్పినట్టు దాన్ని రీకన్సిడర్ చేయడానికి అవకాశం ఉందా, సభ సజావుగా జరగాలంటే ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించాలి? కిషోర్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. కటారి గారు, ముందుగా అలాగే శివప్రద గారికి, మన కపిలవాయి దిలీప్ కుమార్ గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. మన అందరికి తెలిసిందే అండి, ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఆర్డర్ వచ్చినా ఇన్ ది నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ తెలంగాణ అని ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అంతా కూడా గవర్నర్ గారి పేరు మీద నడుస్తుంది, అట్లాగే కేంద్ర ప్రభుత్వం అంతా ప్రెసిడెంట్ గారి పేరు మీద, రాష్ట్రపతి పేరు మీద నడుస్తుంది. సో వారే ఫస్ట్ సిటిజన్ మనం అంటూ ఉంటాం, ప్రథమ పౌరులు, వారు పౌరాలు తమిళిసై గారు ఉన్నప్పుడు. సో వారి ప్రభుత్వము అన్నది మన రాజ్యాంగ వ్యవస్థ. కాకపోతే వారికి సొంతంగా నిర్ణయాలు పెద్దగా తీసుకోవడానికి అవకాశం ఉండదు. కేబినెట్ రికమెండేషన్ మీదనే 99.9% నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని వారి ఆ పొజిషన్ కి సంబంధించినవి కొన్ని మాత్రము డిసిషన్స్ వారి చేతిలో ఉంటాయి. బిల్లు పంపిస్తే వాపస్ పంపించడము ఇట్లాంటివి. మళ్ళీ కొన్ని రాష్ట్రాలు ఇంకా రకరకాలు ఉన్నాయి అనుకోండి, అవన్నీ పక్క పెడదాం. అయితే మన గవర్నర్ గారి విషయం మాట్లాడుకుందాం. మన గవర్నర్ గారు వారి ప్రభుత్వం చేయబట్టి ఇప్పుడు సెషన్ స్టార్ట్ అయినప్పుడు ఉమ్మడి సభలు ఇది సభ నిర్వహించినప్పుడు వారు ఓపెనింగ్ అడ్రస్ ఇస్తారు. ఇచ్చినప్పుడు వారి ప్రభుత్వపు అచీవ్మెంట్సే గాని, వారి ప్లాన్సే గాని, చేయబోతున్నవే గాని వారు మాట్లాడతారు ఆ ప్రసంగంలో. అయితే అది రాసిచ్చేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం వరకు లిమిట్ చేసుకుని ఆ లిమిట్స్ లో ఉన్నప్పుడు గవర్నర్ గారు కూడా పెద్దగా ఇది లేకుండా అది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో నార్మల్ కోర్సులో అయితే గవర్నర్ కూడా అదే వినిపిస్తారు. అసలైతే అది సీఎం గారు రాసిన ఇది వారి గొంతు ద్వారా వినిపిస్తారు అనుకోండి. అదే రాజ్యాంగం, అదే మన రాజ్యాంగం ముఖ్యమైన. సో ఇప్పుడు అది అవుతుంది. అది అయినప్పుడు ఇప్పుడు గవర్నర్ గారు తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారు ఫ్యాక్ట్ చెక్ చేసుకుని అందులో అబద్ధాలు ఉన్నాయని వారికి అనిపించినా వారు దాన్ని బట్టి నేను ఇది చదవకపోవడము ఇంకొకటి చేయడము అవకాశం పెద్దగా లేదు, అవకాశం ఉండదు కదా. సో వారు
ఆ రాజ్యాంగ విలువలకి గౌరవం ఇస్తూ అవును. వారు చదువుతారు. Exactly. అట్లాగే ఆ రాజ్యాంగబద్ధమైన పొజిషన్ లో ఉన్న గవర్నర్ గారు మాట్లాడుతున్నప్పుడు మనం కూడా గౌరవం ఇచ్చి అంతే. అంత వారున్న ప్రెజెన్స్ లో ఆగస్ట్ ప్రెజెన్స్ అంటాము, రాష్ట్రపతి అయినా గవర్నర్ గారైనా ఇట్లా వారి ప్రెజెన్స్ లో ఈజ్ ఎక్సలెన్సీ హర్ ఎక్సలెన్సీ అని మాట్లాడతాం. వారి ప్రెజెన్స్ లో ఆ గౌరవాన్ని ఇస్తే మనం ఎవరో తమిళిసై గారికో లేకపోతే వీరు జిష్ణుదేవ్ గారికో ఇచ్చినట్టు కాదండి. అవును. మనము గవర్నర్ మన ప్రథమ పౌరులకి ఇస్తున్న గౌరవం అది. Yes. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అప్పుడు అడ్డుపడడం కన్నా ఇది ఎట్లాగో మన డిబేట్ లాంటిదే. ఇప్పుడే విప్రత గారు ఏమో చెప్పారు, దాని తర్వాత దిలీప్ కుమార్ గారు చెప్పారు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు వారిద్దరిలో ఎవరైనా తప్పు ఏదైనా చెప్పి నేను ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేయొచ్చు. Yes. అదే కదా Beauty of democracy, beauty of అదే అవును ఎగ్జాక్ట్. సాంప్రదాయాలు. సో ఈ రోజు థ్యాంక్స్ గివింగ్ మోషన్ దాని మీద డిస్కషన్ అవుతుంది ఇదంతా అవును. చెప్పిన ఏంటి అది అని. అప్పుడు ఇవన్నీ బయట పెట్టొచ్చు. ప్రజల ముందు లైవ్ టెలికాస్ట్ ఉంది, అన్ని బయట పెట్టొచ్చు. కాకపోతే ఆ పొజిషన్ మన రాజ్యాంగ వ్యవస్థల యొక్క గౌరవం కాపాడితే బాగుంటుందండి. ఫస్ట్ థింగ్ Okay. ఎవరైనా కానీ అది ఏ పార్టీ వారైనా. రెండవది ఇంకొకటి, ఎందుకంటే ఇంకా ఆ వ్యవస్థల మీద ఉన్న గౌరవాన్ని మనం ఇస్తున్న గౌరవాన్ని బట్టి ఆ వ్యవస్థలకు విలువ గానీ ఆ వ్యవస్థలకు విలువ లేకపోతే Okay. ప్రతిదీ ఇక సుప్రీంకోర్టు అయినా గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా అన్నిటికీ గౌరవం తీసేసి కూర్చున్నాం అనుకోండి, అరాచకం ఉంటుంది. అదే. రాజ్యాంగము అన్ని రూల్ బుక్ ప్రకారమే నడవదు కదండి, కన్వెన్షన్స్ ప్రకారం నడుస్తాయి. ఇప్పుడు గవర్నర్ స్పీచ్ కూడా కన్వెన్షనే. రాజ్యాంగంలో స్పెసిఫిక్ గా రాయలేదు ఇగో వీరిద్దరు వారు చదవాలి అని చెప్పి ఏముండదు. రైట్, వారి ప్రభుత్వం చేయబట్టి వారు చదువుతారు, ప్రభుత్వం చెప్పి. సో రైట్. ఒక్క విషయం అండి, ఇప్పుడు ఈ రోజు జరిగిన విషయం, ఈ స్పీకర్ గారి మీద అన్నా నీదా అన్నా ఏదైనా కానీ అక్కడ ఏకవచనం వాడారా బహువచనం వాడారా అనేదే కాదు, కానీ మొత్తము స్పీకర్ గారు ఒక పార్టీ వ్యక్తిగా మాట్లాడుతున్నారు, వ్యవహరిస్తున్నారు అన్న అపవాదు అందులో ఉండింది. అది నిజము అబద్ధాలు ఇవన్నీ పక్కకు పెట్టండి, కానీ స్పీకర్ నా మాట అంటే మాత్రం ఆ వ్యవస్థకి అది అగౌరవంగా ఉంటుంది కాబట్టి వారికి ఆ ఫ్రీడమ్ ఉంది. ఇంతకుముందు దిలీప్ కుమార్ గారు చెప్పినట్లుగా నేను అనుకోవడం కూడా వారు కూడా ఇదే సేమ్ థింగ్, ఇదే వ్యవస్థలకి మనం గౌరవం ఇస్తూ రేపు ఎవరైనా మోషన్ పెడితే మళ్ళీ తిరిగి వారిని అదే సస్పెన్షన్ ని రివోక్ చేసి వచ్చి కూర్చోడానికి అవకాశం ఇస్తే బాగుంటుందండి మొత్తం సెషన్. మంచి పాయింట్. నేను కూడా అదే అభిప్రాయంలో ఉన్నాను. సుప్రత్ గారు, ఇక్కడ రెండు అంశాలు ఏ ప్రభుత్వాలు ఉన్నాయి, మళ్ళీ మీరు ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే అక్కడ వ్యక్తులు కాదు. ఇప్పుడు స్పీకర్ గారు వికారాబాద్ నుంచి పోటీ చేసి ఉండొచ్చు, కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఉండొచ్చు, పోటీ చేసిన అభ్యర్థి గారు వాళ్ళు అక్కడ మీరందరూ కలిసి కూర్చోబెట్టారు. అయితే ఒక లౌక్యం, ఒక ఒడుపు కొంచెం ఉంటుంది. ప్రతిపక్షాలుగా ప్రభుత్వంకి అనుకూలంగా చేస్తున్నారని మీరు అనుకున్నా కూడా హ్యాండిల్ చేసే విధానంలో అయ్యా మీరేపోతే మాకెవరు అవకాశం ఇస్తారు ఇలా మాట్లాడి ఒడుపుగా టైం తీసుకున్న ఒక్క పార్టీ, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఒక్కళ్ళు ఉండేవాడు. మీకు గుర్తుంటే తెలంగాణ విభజన ముందు బీజేపీ నుంచి ఒకళ్ళు ఇద్దరు ఉండేవాడు, అలాగే లోక్సత్తా నుంచి జయప్రకాష్ రెడ్డి గారు ఒక్కళ్ళు ఉండేవాడు. ఒక్కళ్ళు ఉన్న సందర్భాల్లో కూడా అక్కడ హోరాహోరీ చర్చ జరుగుతున్నా కూడా కాస్త ఒడుపుగా టైం తీసుకొని చెప్పాలనుకున్న పాయింట్ చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. ఇదేం లేదు సార్, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక గొడవ జరగవచ్చు, మీరు ఒక ధర్నా చేయొచ్చు, లేదా వాళ్ళు సస్పెండ్ చేయొచ్చు, కానీ అల్టిమేట్గా ప్రజలకి విషయాలు తెలుసుకుని వాళ్ళు తప్పులు చేస్తే చెప్పాల్సింది మీరే కదా. సభలో చెప్పినా బయట చెప్పినా మీరే, వాయిస్ మీదే పెద్దది, సంఖ్యాబలం మీదే పెద్దది అధికార పార్టీ తర్వాత. కాబట్టి ఆ ఒడుపు పాటించడంలో కొంచెం సంయమనం పాటించి వీలైనంత సమయం ఎక్కువ తీసుకొని ప్రభుత్వాన్ని వాస్తవాలు బయటపెట్టి ఇరుకుని పెట్టే అవకాశం చేజార్చుకున్నట్టు అవుతుందా, ఇది ఒకటైతే. రెండవది వాళ్ళిద్దరు ఒక ప్రపోజల్ చేశారు, ఇక్కడే ఎవరో ఎక్కువ కాదు తక్కువ కాదు మీరు అన్నట్టు. మీరు రేపు అయ్యా మాకు ఆయన చాలా మాజీ మంత్రి, స్పీకర్ గారు కూడా అదే అన్నారు, చాలా అనుభవం ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆయన మంత్రిగా కూడా 10 ఏళ్ళు చేశారు, మీరు ఇలా మాట్లాడకూడదని కూడా స్పీకర్ గారు అన్నారు. అదే అంశాన్ని లేవనెత్తి రీకన్సిడర్ చేయమని కోరే అవకాశం ఏమన్నా ఉందా? డెఫినెట్ గా గతం 10-50 నిమిషాలకు సస్పెండ్ ఈ సభ వాయిదా పడ్డది ఈ ఇష్యూ మీద. పడ్డ తర్వాత కేసీఆర్ గారితో కూడా మా హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత సందర్భంలో ఛాంబర్ కి స్పీకర్ గారు ఛాంబర్ కి హరీష్ రావు గారు పోయి మాట్లాడడం జరిగింది. మేము అవసరమైతే విత్డ్రా చేసుకుంటాడు, మా సభ్యులు ఆ వార్డ్స్ ని విత్డ్రా చేసుకుంటాడు, సభని కంటిన్యూ చేయమని చెప్పారు. కానీ వీళ్ళు 4 hours వెయిట్ చేసి అక్కడ రేవంత్ రెడ్డి గారితో ఇన్స్ట్రక్షన్స్ వచ్చినంత వరకు వెయిట్ చేసి 3 గంటలకు మళ్ళా సభను స్టార్ట్ చేసుకొని ఒక 4 సభ్యులు వాళ్ళ సభ్యులతో మాట్లాడి ఎవరన్నా ఈరోజు ఉరిశిక్ష చేసేటప్పుడు కూడా మీదేమైనా చెప్పుకునేది ఉందా అని చెప్పి ఈరోజు కసబ్కి ఉరిశిక్ష చేసినా గానీ 100% నీదేమైనా చెప్పుకునేది ఉందా అని, అది మన న్యాయ సూత్రాలు, సహజ న్యాయ సూత్రాలు చెప్పేది ఏంటంటే
అవతల సైడ్ వాళ్ళని వినాలి. అసలు ఏ సందర్భంలో మాట్లాడిండు, ఎందుకు మాట్లాడిండు, ఆ వినే అవకాశం ఎందుకు ఇవ్వలేరు అనేది Okay. ఒక ప్రశ్న. ఈ రోజు అది ఇవ్వకుండా మా వాళ్ళు చెప్తుండే మా వెనుకకు తీసుకుంటాం అంటుండే, మేము అది కూడా ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకోవడం జరిగింది స్పీకర్ గారికి. అయినప్పటికీ ఈ రోజు స్పీకర్ గారు ఇండివిజువల్ గా వ్యవహరిస్తలేరు. స్పీకర్ గారు ఛాంబర్ లో కలిసి హరీష్ గారు మాట్లాడి ఉండొచ్చు, కానీ నేను అనేది ఇప్పుడు రేపు సభలో, రేపు మళ్ళీ సభ ఉంటుంది. రేపు ఏంటంటే కటర్ గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, గతంలో కూడా గత సెషన్ లో ఏం జరిగింది, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ గత బడ్జెట్ సెషన్ లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మహిళా మంత్రులు, గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు, అదే విధంగా సునీత లక్ష్మారెడ్డి గారు కేటీఆర్ గారితో ఏదో మాట్లాడుతుంటే కేటీఆర్ గారికి ఏమన్నాడంటే, నువ్వు ఎంట అక్కలు నమ్ముకుంటే నిన్ను ఇమ్లీవాన్ బస్ స్టాండ్ లో అమ్మేస్తారు అని రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేసిండు. చాలా చులకవారైనటువంటి కామెంట్ చేసిన సందర్భంలో మాకు అవకాశం కల్పించాలి, మేము దానికి తిప్పి చెప్తాం, మేము మా వర్షాన్ని వినాలని చెప్పేసి మహిళా శాసనసభ్యులు, గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి సీనియర్ శాసనసభ్యులు నిలబడి సభలో ఉదయం నుండి సాయంత్రం వరకు నిలబడ్డా గానీ ఇదే స్పీకర్ గారు అక్కడ సైడ్ చూడకుండా, అంటే అది సీఎం గారి ఆదేశాల అనుసారంగా కనీసం అక్కడ దిక్కు చూడకుండా, వాళ్ళ వర్షం వినకుండా, వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఒక రోజంతా కూడా నిలబెట్టినటువంటి చరిత్ర ఈ స్పీకర్ గారికి ఉంది, ఈ సభకుంది. కాబట్టే ఈ సభ మీద మాకు అస్సలు కూడా స్ఫూర్తిగా స్పీకర్ గారు ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తే చాలా సంతోషం. ఇండిపెండెంట్ గా వ్యవహరించాలి, ఆ పదవి కూడా అట్లాంటిదే. అందుకే స్పీకర్ గారికి పార్టీల ఆపదం ఉండదు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, స్పీకర్ గారు ఫ్లోర్ లీడర్ ఏదైతే లీడర్ ఆఫ్ ద హౌస్ అనుగుణంగా, అంటే అధికార పార్టీ ఈ ఎలిగేషన్ ఎప్పుడు ఉంటది సుప్రభాత్ గారు, లేదని ఎవరో అనలేదు, మీరున్నప్పుడు ఉంది, ఉన్నప్పటికీ ఈ రోజు అవకాశం కల్పించండి. మీరు మహిళా శాసనసభ్యులు ఒక రోజంతా నిలబడితే అక్కడ సైడ్ చూడకుండా ఒక నిమిషం మాట్లాడే అవకాశం, వాళ్ళు వివరణ ఇచ్చుకునే అవకాశం ఇయ్యలే గతం సెషన్ లో. ఈ రోజు కూడా జగదీశ్వర్ రెడ్డి గారిని ఆయన చెప్పినటువంటిది ఏ సందర్భంలో గవర్నర్ గారి ప్రసంగం కాపిన కూడా ఇట్లా కింద కొట్టారు, ఇవన్నీ గతంలో చింపి స్పీకర్ గారు గవర్నర్ గారు ముఖం మీద వేసిన చూసినాం. చింపేయలేరా అండి గతంలో? కాదంట్లా, అవన్నీ తప్పనే కదా మనం మాట్లాడుకుంటున్నాం. గతంలో వేసిర్రు, దాన్ని పట్టుకొని ఈ రోజు ఇంతకుముందు జరగలేను అన్నట్ట ఈ రోజు జరిగిందల్లా ఏంది, అందరినీ సమానంగా చూడండి అని మా జగదీశ్వర్ రెడ్డి గారు అడిగింది ఏంది, మీరు అందరినీ సమానంగా, మేము మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు, మా పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నప్పుడు గవర్నర్ ప్రసంగం మీద మొత్తం కూడా అబద్ధాలు జరిగినాయి, అసలు రైతుల పరిస్థితి ఏంది, ఈ రోజు విద్యార్థుల పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంది, మీ గ్యారంటీలు ఏంది, ఇవన్నీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి వాళ్లకు ప్రతిపక్ష గొంతు నొక్కాలనే ప్రయత్నంలో భాగంగా, కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో ఈరోజు శ్రీధర్ బాబు గారు ఇంప్లిమెంట్ చేసిండ్రు. కాబట్టి మేమేమంటున్నాం అంటే, ప్రతిపక్షంగా మాకు మీరు సభలో గొంతు నొక్కగలుగుతారు, కానీ ప్రజాక్షేత్రంలో డెఫినెట్ గా మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటారు. మీరు బయట స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి ప్రతి పార్టీకి అవకాశం ఉంది, మీకు ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. నేననేది ఇప్పుడు రికార్డెడ్గా ఉండేది ఏంటి, సభలో జరిగిన సెషన్స్, బయట 100 మాట్లాడుకోవచ్చు, సభలో అందరూ సీనియర్సే. ఇప్పుడు చాలా మంది 15-20 మంది పైగా మంత్రులుగా చేసిన అనుభవం వాళ్ళు ఉన్నారు మీ దగ్గర, అందరూ ఆ హౌస్లో ఉన్నోళ్ళు కూడా. శ్రీధరబాబు గారు కూడా కోట్ చేశారు, శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడారు, దాని కంటిన్యూషన్ మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ కన్ఫైన్ అయితే బాగుంటుందని కోట్ చేశారు. సో ఇరుకున పెట్టడానికి మీకు ఎక్కువ అవకాశం ఉంది, అనుభవం మీతో ఉంది, మీరు పనిచేసిన, మీరు కొంచెం ఒడుపుగా మీరు పాయింట్స్ రైజ్ చేస్తే అసలు ఇష్యూ లేదు కదండి. వాళ్ళు గొంతు నొక్కాలి, వాళ్ళు మాట్లాడనియొద్దనే కుట్ర వాళ్ళు అధికార పార్టీ చేస్తుంది. దాంట్లో స్పీకర్ గారు కూడా పాత్రధారుడు అవుతుంది అనేది. ఆ జగదీశ్వర్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు పెద్దన్న పాత్రలో ఉన్నారు, మీరు ఒక తండ్రి లాగా అందరు కలిసి, మీరు ఇది హౌస్ అంటే అందరిది, ఇది డెఫినెట్ గా అందరిది కాకపోతే కొందరిది అయితే వాళ్ళే మాట్లాడుకుంటారు కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మాట్లాడుకొని, అధికార పార్టీ వాళ్ళే మాట్లాడుకొని బిల్లులు పాస్ చేసుకుంటారు. సభ అంటే అందరు ఉంటారు, అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది, అందరు శాసన. అదే సార్, మీ సొంతం కాదు, లేకపోతే నీ సొంతం కాదు, ఒక్క మాట మీ అన్నాడు. డెఫినెట్ గా అదేమన్నా నొచ్చుకుంటే, మీ సొంతం అనే విషయం ఏదన్నా నొచ్చుకుంటే 100% దాన్ని వెనుకకు తీసుకుంటుండే కదా. వెనుకకు తీసుకునే అవకాశం ఉన్నా గానీ మీరు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఈరోజు డెఫినెట్ గా మనం చాలా సందర్భాల్లో చూసినాం, చాలా మాటల్ని రికార్డు నుంచి తొలగిస్తారు. కానీ ఈ రోజు ఎట్లా తొలగిస్తారు ఈ రికార్డు నుండి? మీరు సస్పెన్షన్ చేసిర్రు, ఏ కారణం చేత సస్పెన్షన్ చేసిర్రు, అవన్నీ కూడా రికార్డెడ్ కదా. కాబట్టి ఈ రికార్డుల్లో తొలగించాలంటే డెఫినెట్ గా ఆయనకు అవకాశం ఇచ్చి ఆయన విత్డ్రా చేసుకునే పరిస్థితి ఉంటుండే. మీరు కావాల్సుకొని బీఆర్ఎస్ పార్టీ అంటే మాట్లాడి, హరీష్ రావు గారు కూడా మేము మాట్లాడే దానిలో తప్పే ఉందని మాట్లాడితే, ఒకవైపు మీరే తప్పు ఉంది విత్డ్రా చేసుకుంటూ ఉంటున్నారు, తప్పు ఉంటే అప్పుడు ఆయనే ఆ మాట అంటే అయిపోతుండే కదా. అది స్పీకర్ గారికి చెప్పిండండి, చాంబర్ లో పోయి చెప్పిన విషయం ఏంటంటే, ఒకవేళ ఎక్కడ కూడా
ఏకవచనం వాడలేడు, ఎక్కడ తప్పు చేయలేదు. అయినప్పటికీ ఓకే మీరు నొచ్చుకుంటే, ఓకే. ఒకవేళ మీకేమన్నా ఇబ్బందికరంగా అనిపిస్తే డెఫినెట్ గా ఆ మాటలు వెనుకకు తీసుకుంటాం, అవసరమైతే క్షమాపణ కూడా చెప్తామని చెప్పేసి మా వాళ్ళు చెప్పినప్పటికీ అయినప్పటికీ మా సస్పెండ్ చేయడం అనేది ఛాంబర్ లో చెప్పింది ఏం జరిగిందో మనకు బయటకు తెలియదు. నా ప్రశ్న అది బయటికి తెలియదు. ఏం మాట్లాడారు హరీష్ గారు మాట్లాడి ఉండొచ్చు, మాట్లాడలేదని అట్లా. కానీ రేపు మళ్ళా సభ ఉంటుంది. రేపు ఒక తీర్మానమో లేదా ఒక ప్రపోజలో పెట్టి మీ నాయకులు ఎవరైనా సభ్యులు మాట్లాడి దీన్ని రీకన్సిడర్ చేయండి, మాకు ఆయన సీనియర్ కావాలని అడిగే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్. సార్ ఇక్కడ ఎవరో ఒకరు తగ్గుతున్నారు, పెరుగుతున్నారు. మీరు చాలా ప్రజాస్వామ్యం మీద విలువల గురించి మీకు అవగాహన ఉండి పూర్తిగా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిగా మీరు మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి అవన్నీ లేవు. కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇంద్రమ్మ ఎమర్జెన్సీ పాలన ఇక్కడ కనిపిస్తుంది. మీరు చూసి నిన్న జర్నలిస్టులను ఇద్దరిని కూడా ప్రశ్నిస్తే వాళ్ళ పక్షాన మాట్లాడిపిస్తే వాళ్ళతో కేసులు పెట్టి జైళ్ల పాలు చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎవరు క్వశ్చన్ చేయదు. మాకు రైతు బంధు రాలేదు, రైతు రుణమాఫీ కాలేదని అడిగితే వాళ్ళని జైల్లో పెట్టే పరిస్థితి. కాబట్టి ఈ రోజు ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది ఈ కాంగ్రెస్ పాలన. కాబట్టే మేము అడిగితే రేపు ఈ రోజు అడిగే అవకాశం ఇవ్వలేరు, ఇవ్వకుండా రేపు ఇస్తారు, కొత్తగా రేపు ఏమో జరుగుతాయనే నమ్మకం లేదు. దిలీప్ గారు, మీరు విన్నారు, మీరు చెప్పిన ప్రపోజల్ కి వాళ్ళు సిద్ధమో కాదని తెలియదు. కాకపోతే బహిరంగంగా అవసరమైతే వెనక్కి తీసుకుంటాం, ఆ మాటలు క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధం అని చెప్తా ఉన్నారు. మరి అది హౌస్లోనే జరుగుంటే బాగుండేది. మరి హరీష్ గారు కలిసి మాట్లాడారా, ఏం మాట్లాడారా? అవి ఎక్కడ అధికారికంగా ఉండవు, ఆన్ రికార్డ్ ఉండవు. కాబట్టి ఏంటి అంటే ఇది సరే, ఇప్పుడు ఏం జరిగినా భవిష్యత్తులో ఇప్పుడు వాళ్ళు ఎట్లా అయితే కేసీఆర్ గారితో మాట్లాడుకున్నారో అట్లా రేవంత్ రెడ్డి గారితో సహజంగానే మాట్లాడుకుంటారు. ఏ ప్రభుత్వ పరంగా ఏం చర్యలు తీసుకోవాలనుకున్నా కూడా సభ నిర్వహణలో ఏదైనా కీలకమైన ఘట్టాలు వచ్చినప్పుడు మాట్లాడుకోవడం తప్పని కూడా అనలేము. అయితే ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా సభ సజావుగా జరగటంలో అధికార పక్షం పాత్రే ఎక్కువ ఉంటుంది అంటారు సార్ సహజంగా. ఎప్పుడైనా ఇప్పుడు హౌస్ నిజంగా కూడా నాకు చాలా సంతోషం ఏంటంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడైనా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడైనా సభ చాలా ఎక్కువ రోజులు జరుగుతుంది. ఇక్కడ కొంత చర్చలు జరుగుతూ ఉన్నాయి. సరే, అధికార పక్షంది డామినేషన్ ఉండదని ఎప్పుడు అనలేవు. వాళ్ళు ఉన్నప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు కొంత ఉంటే ఉండొచ్చు. కానీ ఒక ఇది కనపడుతుంది, దానికి అది కంటిన్యూ కావాలనేది ప్రజల కోరిక. దిలీప్ గారు, ఎలా ముందుకెళ్దాం? ఒకటి మిత్రుడు శోభ్రత్ పటేల్ గారు అన్నట్టు ఆయన గతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అన్నాను సూచనప్రాయంగా. అసలు సీఎం మాట్లాడి సభకు వాయిదేసిన సందర్భాలు, మొత్తం ప్రతిపక్షాన్ని అవతల పడేసిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి మామూలుగా. సో వాళ్ళు ఈ రోజు పాపం మరి మనకు శుద్ధులు చెప్తా అంటే చెప్పనియండి, మనం దాన్ని వెల్కమ్ చేస్తున్నాయి. మీరే అన్నారు, నేను అనలేదు. మీరేమన్నారంటే ఈ మధ్య కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న సభ లోపల విపక్ష నేతలు మాట్లాడడం, సమయానికి మించి పార్టీకి పరంగా ఎంతైతే సభ్యులు ఉన్నారో అంత ప్రపోర్షనేట్ గా ఇచ్చే సమయం కంటే ఎక్కువ సమయం ఇవ్వడం, ఒక హెల్దీ అట్మాస్ఫియర్ రిలేటివ్లీ కంపారిటివ్లీ కనపడదని మీ కామెంట్. అది నా కామెంట్ మీరు అన్నారు అన్నమాట. కాబట్టి ఆ విధమైనటువంటి పద్ధతిలో సభ నడుస్తుంది. గత ప్రభుత్వంలో కూడా చర్చలు జరిగాయి సార్, బాగానే జరిగాయి. నేను హరీష్ రావు ఎన్ని గంటలు మాట్లాడాడు, మన కేటీఆర్ ఎన్ని గంటలు మాట్లాడాడు అని మనం చూసాం కదా. నేను కూడా టీవీ ముందు గంటలు విన్నా. ఈవెన్ భారతీయ జనతా పార్టీకి 8 మంది సభ్యులు, ఎంతో మంది సభ్యులు వాళ్ళు పూర్తిగా ఆశాంతం వాళ్ళ మొత్తం వాళ్ళు చెప్పాల్సుకుంది చెప్పేంత వరకు కూడా స్పీకర్ ఏ ప్రభుత్వానికైనా అదే బాగుంటుంది సార్. మాట్లాడించి మీరు దానికి బలమైన సమాధానం ఇస్తేనే సభ గొప్పతనం పెరుగుతుంది. మీ కామెంట్ ఒప్పుకుంటున్నా, అది జరిగిందని నిజంగా కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. ఆ పద్ధతిలో సభ జరుగుతున్న సందర్భంలో నేను ఇంతకుముందు అన్న స్పీకర్ ఏ విధంగా వ్యాఖ్యానాలు తీసుకున్నాడో నాకు తెలియదు. దానికి ఒక సీఎం డైరెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సభలో జరిగింది. మీరు అన్నట్టు నేను మాట అన్నారు, రేపు పొద్దున రీకన్సిడర్ చేసిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. నేను ఎన్నోసార్లు చూసాను. తెలంగాణ ఉద్యమకాలంలో మేము తెలంగాణ గురించి మాట్లాడుతున్న సందర్భంలో మార్షల్స్ తీసుకెళ్ళి బయటపడేసేవాడు. ఇతర సభ్యులు వాళ్ళు తెలంగాణ వాదులు కాకపోయినా సార్ వాళ్ళను పాపం బయట చేశారు ఈ పూట, వాళ్ళు అదో చేయండి సార్ ఒక ప్రతిపాదన పెడితే స్పీకర్, అటు స్పీకర్ అయినా ఇటు చైర్మన్ అయినా మళ్ళీ వాళ్ళ వెంటనే విదిన్ 2 hours వచ్చేసేవాళ్ళం. ఆ సంప్రదాయాలు మేము చూసాం. చేశారు 2 term చేసి ఆ సంప్రదాయం చూసాం. సో మొత్తం ప్రొసీడింగ్ మమ్మల్ని అవతల పడేయటం, వాళ్ళ గంటలో సార్ రమ్మంటున్నారని పిలవడం ఎన్నో సందర్భాలు జరిగింది. అప్పుడు మీకు తెలిసి ఎంత హాట్ డిబేట్స్ ఉండేవి. మాది మైనారిటీ ఉండేది, మెజారిటీ వాళ్ళు ఉండేవాళ్ళు, ఆంధ్ర సోదరులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అయినా కూడా దే వాంటెడ్ అవర్ ప్రజెన్స్. అట్లా ఉండేది ఆ సభ. అప్పుడు రెండు కూడా చాలా హెల్దీ అట్మాస్ఫియర్ లో సభలు జరిగాయి. నేనేమంటున్నా ఇప్పుడు కూడా మీరు అన్నది కరెక్ట్. మీరు చేంబర్ లో పోయి ఏం ఆడుకున్నారో మనకు తెలియదు.
అది వ్యాలిడ్ కూడా కాదు. ఆయన కన్సిడర్ చేయొచ్చు, విని ఉండొచ్చు. ఆ దానిపై నిర్ణయం ఎప్పుడు జరుగుతుందంటే మళ్ళా సభలోనే ఇదే సభ్యులు ప్రస్తావించి ఇది సార్ మీరు ఉపసంహరించుకోండి, ఆయన క్షమాపణ చెప్తున్నాడు, లేదా లెటర్ అపాలజీ ముందే ఇచ్చేసి ఆల్రెడీ మీకు లెటర్ వచ్చేసి నేను క్షమాపణ చెప్పాడనే మాట, లేదా విత్డ్రా చేసుకుంటాడనే మాట చెప్పిన తర్వాత డెఫినెట్లీ రికన్సిడర్ అనుకుంటాను. కోకొలలుగా అట్లాంటి ఎగ్జాంపుల్స్ అది జరగాలి. నేను కూడా కోరుకుంటున్నాను జరగాలని. మనం కూడా సంవిధానం పాటించాలి. ఇప్పుడు డెఫినెట్లీ ప్రతిపక్షానికి హక్కు ఉంది, ప్రజా సమస్యలు స్పందించవచ్చు, కానీ పరస్పర దూషణలు తగవు కదా. పరస్పర దూషణలు అనేవి తగవు, అది ఎవరికే తగవు. మా వాళ్ళు వాళ్ళని తిట్టినా, వాళ్ళు మా వాళ్ళని తిట్టినా, ఈ రెండు కూడా అది వేదిక కాదు. మీరు అన్నట్టుగా ఇది డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్. ఇది దీని యొక్క గౌరవాన్ని కాపాడాల్సింది వాళ్లే, ఆ సభ్యులే. మనందరం కూడా వాళ్ళు ఎన్నుకొని పంపింది మన సమస్యలు నేరుగా మనం సభకు చెప్పలేం కాబట్టి, ఆ సభలో చెప్పింది ఒక ప్రామాణికం కాబట్టి మనందరం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇది సజావుగా జరగాలి. గవర్నర్ గారి కాల్ కూడా అదే ఉంది సార్, అందరూ సభకి రండి, సభలో మంచి చర్చలు చేయండి అని గవర్నర్ గారు కూడా అప్పీల్ చేశారు. వాస్తవంగా మన దగ్గర నేను నిజంగా ఏపీలో అంత భయంకరమైన మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే దానికన్నా మనం చాలా బెటర్గా ఉన్నప్పుడు దాన్ని కంటిన్యూ చేసుకోవటం బాగుంటుందని ఉద్దేశం సార్. గౌరవం ఇచ్చుకుంటున్నాం, కేసీఆర్ గారు రావాలి అని పదే చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు కోరారు. సరే ఏదైనా అవమానిస్తే, కక్ష కట్టి ఆయన అవమానిస్తే దానికి రేపొద్దున వాళ్ళు స్పందించే అవకాశం కూడా ఉంటది కదా. మనం అందరం కూడా కోరుకున్నాం కదా ఆయన రావాలి. ఎగ్జాక్ట్లీ ఆయన అనుభవం మనకు ప్రభుత్వానికి కూడా సూచనలు ఇవ్వడానికి ఆయన ప్రజెన్స్ అవసరం అనుకున్నాం. ఆయనకున్న వాట్ ఎవర్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇలా గైడెన్స్ చేయాలనుకున్నాం. సీఎం అన్నాడు, మీరు వచ్చి దానికి సూచన చేయాలని. అది హెల్తీ డెమోక్రసీ, అది హెల్తీ డెమోక్రసీ. ఇంతకుముందు పోరెడ్డి గారు అన్నట్టుగా యాక్చువల్లీ ఇది సింబాలిక్ స్పీచెస్ గవర్నర్ కానీ లేకపోతే అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ నా గవర్నమెంట్ అంటే ఆయనకు ఏమీ తెలియకుండా జరుగుతుంటాయి అక్కడ. ఆయనకు సంబంధం లేదు పాపం, ఎందుకంటే ఆయన క్యాబినెట్ డెసిషన్స్ తీసుకుంటుంది. తను ఏం చేయబోతున్నారో ఏం చేశారో ఒక నివేదిక ఇస్తుంది. అయ్యా ఈ స్పీచ్ మీరు చదవండి ఇస్తుంది. డెఫినెట్లీ ఆయన కరెక్షన్స్ కి అవకాశం ఉంటుంది. ఏది వాళ్ళకి తిరిగి పంపచ్చు, ఈ పారాగ్రాఫ్ తీస్తాను, ఈ పారాగ్రాఫ్ పెడతానని ఆయన సజెషన్ ఇస్తే, ఒకవేళ వాడు క్యాబినెట్ ఒప్పుకుంటే మళ్ళీ ఆయన రివైజ్డ్ స్పీచ్ కూడా చదవడానికి అవకాశం ఉంటుంది, తిరిగి పంపడానికి అవకాశం ఉంటుంది. అది మొత్తం యాజిటీజ్ గా వర్డ్ టు వర్డ్ చదవాలని రూల్ ఏం లేదు. ఆయన దాన్ని అబ్జెక్ట్ చేయొచ్చు, కొత్త కరెక్షన్స్ అడగచ్చు, కొత్త ఇన్కార్పొరేట్ చేయమనొచ్చు, కొన్ని డిలీట్ చేయమనొచ్చు. బట్ సహజంగా దానికి ఏదో ఒక గౌరవప్రదంగా ఒక సాంప్రదాయం తప్ప దానికి పెద్ద ప్రాధాన్యత లేదు. కన్వెన్షన్ ఉంది, ఆ కన్వెన్షన్ అనేది మనందరం గౌరవిస్తున్నాం. దానికి ఆయనకు అక్కడ ప్రెసిడెంట్ కు సంబంధం లేదు, ఇక్కడ గవర్నర్ కు సంబంధం లేదు. కానీ మెంబర్ అనే వాడికి గవర్నర్ కు ధన్యవాదాలు చెప్పేటువంటి అవకాశాన్ని వాడుకుంటూ ఏదైనా మాట్లాడచ్చు. తన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కూడా ఎకరువు పెట్టచ్చు. అక్కడ మేము కూటమి చేశారు. నాకు ఒక సందర్భంలో ఏదో నేను చైర్మన్ గారిని కలిసి అంశం గురించి ప్రస్తావిస్తుంటే నీకు అవకాశం ఇస్తున్నా కదా గవర్నర్ ధన్యవాదాలు చెప్పే సందర్భంలో మాట్లాడుకో అప్పుడు అన్నాడు. అంటే యూ కెన్ స్పీక్ ఎనీథింగ్. మనకు సామెత ఉంది కదా, అవకాశం చెప్పినట్టు ధన్యవాదాలు కూడా మన కథ మన కోసం మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఆ ప్రస్తావన చెప్తూ ధన్యవాదాల సందర్భంలో అనుకుంటూ దానికి ఏ సంబంధం లేకుండా మీరు ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఓకే, ఆ అవకాశాన్ని ప్రతి మెంబర్ వాడుకోవాలి. ఎందుకంటే అందరి మెంబర్లకు అన్ని సందర్భాలు అవకాశాలు రావు, ఫ్లోర్ లీడర్స్ కు తప్ప. సరే క్వశ్చన్స్ యాక్సెప్ట్ అయితేనో లేదా మీ నోటీస్ యాక్సెప్ట్ చేస్తున్నా మీరు మాట్లాడతారు, చేయలేపితే ఏదో వాళ్ళు పిలుస్తారు తప్ప. కాబట్టి ఇప్పుడు కూడా కొందరిని డిసైడ్ చేస్తారు ఎవరెవరు ప్రతిపక్షం తరఫున ఎవరెవరికి అవకాశాలు వస్తారు. వాళ్ళలో సబ్జెక్ట్స్ ని పంచుకొని వివిధ సమస్యలను ఆ టైంలో లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న సిఎల్పి మీటింగ్ లో మీరు సబ్జెక్టుల మీద బాగా పట్టు తెచ్చుకోండి, మనం ఆయన ఒక పాజిటివ్ ఇదే చేశారు. పత్రికల్లో వచ్చిందని బట్టి లోపల ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ పత్రికల్లో వచ్చింది ఏంటి, అక్కడ సీనియర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్న మినిస్టర్లు ఉన్నారు, మీరు వాళ్ళని అడ్డుకోవటం కాకుండా అంశాల మీద పట్టు పెంచుకోవటం ద్వారా ధీటైనటువంటి సమాధానం ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారు బహిరంగంగా కోరింది అయితే అది. బట్ అది రెండు వైపులా జరిగితే ప్రజలకు మేలు జరుగుతుంది దిలీప్ గారు, అంతేగా? అవును. ఓకే, రైట్. కిషోర్ గారు, సో ఇప్పుడు పార్టీకి 9 ఉన్నా 8 మంది ఉన్నా 10 మంది ఉన్నా ఎవరి ప్రపోర్షనేట్గా వాళ్ళ టైం స్లాట్ వాళ్ళకి వస్తుంది. ఒడుపుగా దాన్ని ఎలా వాడుకోవాలి, ఇప్పుడే దిలీప్ గారు చెప్పినట్టు గవర్నర్ గారికి ధన్యవాదం పేరు పెట్టి సమస్యలన్నీ కూడా ఏకరవ పెట్టవచ్చు. కాకపోతే కాస్త అక్కడ వ్యతిరేకత రాకుండా, సభలో గగ్గోలు రాకుండా టాక్టికల్గా హ్యాండిల్ చేసి ఏదైనా కీలకమైన ఉంటే లాస్ట్లో చెప్పి, చాలామంది అదే వ్యూహం ఫాలో అయ్యేవాళ్ళు. మాట్లాడాల్సినంతా మాట్లాడి ఆ చివరి 5-10 నిమిషాల్లో వాడు దుమ్మెత్తిపోయాల్సింది ఎత్తిపోసేవాళ్ళు గతంలో కూడా.
సో అలా ఆ టాక్టిక్స్ ఏమన్నా మిస్ అయ్యావా నిన్న ఇవాళ? మంచి ప్రసంగాలు మిస్ అవుతామా భవిష్యత్తులో? ఏం చెప్తారు సార్? మ్యూట్లో ఉన్నట్టు దిలీప్ గారు, సారీ కిషోర్ గారు. తప్పనిసరిగా మిస్ అవుతున్నాము Yeah. ఒక విధంగా. చెప్పండి. ఎందుకంటే కొంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఉండాలి, అవును అవును ఈట్ ఎక్కించాలి. అట్లాగే నవ్వుతూ కొన్ని జోకులు వేస్తూ లేకపోతే ఇంకొకటి చేస్తూ కూడా విన్నపల్లాగా, అంటే మీరు చెప్పాల్సిందంతా ఏకరువు పెడుతూనే అవతలికి వారికి వాతలు పెడుతూనే, కానీ నథింగ్ పర్సనల్ అన్నట్లుగా కూడా మధ్య మధ్యలో జోకులు వేస్తూ అవును. నడిపించవచ్చు. అంటే అది ఆ ఇది ఏమైపోయిందంటే, అంటే ఈ రోజు ఇప్పుడు నేను మెయిన్ గా చెప్దాం అనుకున్నది రెండోసారి మాట్లాడినప్పుడు ఇదే అనుకున్నాను. ఇది ఇప్పుడు ఈ రోజు సస్పెన్షన్ ఉంది కదా, అవును దిలీప్ గారు కూడా అన్నారు, మీరు అన్నారు. ఒకవేళ అఫీషియల్ గా వారి పార్టీ వారే చేసి స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి ఉంటే నిజంగానే సభలోనే. సో ఈ మొత్తానికి మీరు వాళ్ళు ఏదో హింట్ ఇస్తున్నారు, అలా చేయండి మళ్ళా జగదీష్ గారిని అపోజిషన్ రోల్ కూడా ఇంపార్టెంట్ కదండి. అది బీఆర్ఎస్ అయినా ఎవరైనా అపోజిషన్ రోల్ కూడా మన రాష్ట్రానికి ఇంపార్టెంటే కదా. అవును అవును. అందుకని ఎవరినో ఇప్పుడు అవతల టీమ్ లో క్రిటికల్ ప్లేయర్ ఏదో రిటైర్డ్ హర్ట్ అయితేనో లేకపోతే రాంగ్ డిసిషన్ ఇస్తేనో ఆ గేమ్ కూడా రంజుగా ఉండదు కదా, గెలుపు కూడా గెలుపులాగా ఉండదు, అప్పుడు గెలుపులాగా అనిపించదు. సో బేసికల్లీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది గేమ్, అట్లా ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఇక్కడ. ఓకే. సో ఉండడము, మంచిగా మాట్లాడే వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉండడము చాలా ఇంపార్టెంట్. అయితే నేను అనుకోవడం ఏంటంటే, ఇది మీరు అన్నట్లుగా కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. నిన్న మొన్న ఐ థింక్ లాస్ట్ సెషన్ అనుకుంటా కేసీఆర్ గారు మాట్లాడారు, ఏదో బ్రాహ్మడు రాజుగారిని పొగిడేది, ఒంటికన్ను రాజుగారిని పొగిడేది చెప్పారు. బ్రహ్మాండ అంటే అలా ఉంటేనే సభ నిండుగా ఉంటది. ఎగ్జాక్ట్లీ అది కొంచెం ఉండాలండి. అంటే అండ్ అవతల వాళ్ళు కూడా ప్రత్యర్థులు, శత్రువులు కాదు అన్న వెళ్తే. అయితే నేను అనుకోవడం అయితే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏం జరుగుతోంది మన సభలో అనేది నేను అంటాను. ఎందుకంటే వారికి తెలుసు, హరీష్ రావు గారికి తెలుసు, ఇప్పుడు దిలీప్ కుమార్ గారికి తెలుసు, పెద్దలు వారు సభలో ఉన్నారు, వారికి తెలిసిన విషయాలే. సో ఇవి అందరికీ తెలిసినవే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరికీ సీనియర్ పొజిషన్స్ లో ఉన్నారు, వాళ్ళందరూ టీమ్స్ ని లీడ్ చేశారు వాళ్ళ పార్టీలని. సో వారికి తెలియదంటూ ఏం లేదు. కానీ ఎందుకు ఆ దృక్పథం తీసుకోలేదు అని అంటే, నేను అనుకోవడం మళ్ళీ కేసీఆర్ గారు వస్తారా అసెంబ్లీకి, మళ్ళీ ఒక 6 నెలల పాటు ఇది అటెండెన్స్ వేసిన తర్వాత మళ్ళీ 6 నెలల పాటు ఏదో ఉంటది కదా, అంతలోపు రారా అంటే ఇది ఏకపక్షంగా నడుస్తోంది అసెంబ్లీ. ఇక్కడికి వెళ్తే మాకు న్యాయం లేదు, ఎట్లాగూ గౌరవించరు, అది ఏకపక్షంగా నడిపిస్తున్నారు. కేసీఆర్ గారు నిన్న కేసీఆర్ గారు వచ్చారు, ఏం అగౌరవం జరిగింది? బాగానే జరిగింది కదా, ఆయన గౌరవంగా. నిన్న కాదండి, ఈ రోజు అంటే మా పార్టీ వారికి అగౌరవం జరుగుతుంది. ఇక కేసీఆర్ గారికి ఇది చేస్తారు, అది చేస్తారు అంటే ఆ యాంగిల్ ఒకటి బిల్డ్ చేయగలిగితే గానీ రేపు మళ్ళీ ఎందుకు రాలేదు, లేకపోతే కంటిన్యూస్ గా ఎందుకు రావడం లేదు, ఇప్పుడు ఏమన్నారు టీచర్ ఇవన్నీ విషయాలు ఎత్తారు కదా, అది కూడా కరెక్ట్ గానే పద్ధతి కదండి. ఇప్పుడు మీరు గజ్వేల్ నుంచి ఎన్నిక కాబట్టి గజ్వేల్ ప్రజల ప్రాతినిధ్యం మీరు వహిస్తుంటే, ఇంకొకరు ఎవరో నల్గొండ నుంచో, హుజూర్నగర్ నుంచో, లేకపోతే షేర్లింగంపల్లి నుంచో, ఏదైనా కావచ్చు, లేకపోతే మా ఆదిలాబాద్ నుంచో, ఇవన్నీ వారు కూడా నిర్మల్ నుంచో అట్లా రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, వారు రిప్రజెంట్ చేస్తూనే కదా, ఆనరబుల్ మెంబర్సే కదా వాళ్ళు కూడా. అసలు ఈ సభ మొత్తంలో ఇటు సభకి గౌరవం ఇది స్థాయి లేదు, మా కేసీఆర్ గారంతా ఏ సభ్యుడికి ఆ స్థాయి లేదు, ముఖ్యమంత్రికి లేదు, ఏ పక్షానికి లేదు, వీరు రావాల్సిన అవసరం లేదు అన్న స్టాండ్ ఏదైతే తీసుకున్నారో దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే, ఇది మేము వచ్చినా గానీ ముఖ్యమంత్రి గారు వచ్చినా లాభం లేని పరిస్థితి ఇది అనే స్టాండ్ ని ప్రూవ్ చేయాలని బలపరచుకోవడానికి, లేకపోతే వీళ్ళందరికీ తెలియంది కాదు. ఏదో నోరు జారామండి అని ఒక మాట అన్నా కానీ సారీ కూడా చెప్పాల్సిన పని లేదు. సార్ నోరు జారాను, తప్పు కాదు, ఇది మనందరి సభ అనబోయి మీ సభ అనుకుంటున్నారా అన్న టైప్ లో అన్నాను, ఇది మనందరి సభ కదండి అని అనబోయి ఒక చిన్న మాట అక్కడికక్కడే సరి చేసి సార్ అన్న టైప్ లో లైటర్ మూవ్మెంట్ చేయడం గానీ, లేకపోతే కాస్త ఇది చేయడం గానీ, అయ్యో నేను నోటీస్ చేయలేదు అనడము ఒక మాటతో అయిపోతుంది. అంతకి అప్పటికీ మీ మీద సీరియస్ గా స్టెప్ తీసుకుంటే వాళ్ళందరూ అంటున్నారు, ప్రజలు చూస్తున్నారు, 4 కోట్ల ప్రజలు లైవే చూస్తున్నారు కదా, అరే కరెక్టే కదా అని అనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఒక విషయం ఎస్టాబ్లిష్ చేయాలి, లేకపోతే
నిజంగానే ఇప్పుడు జర్నలిస్టుల విషయమే అన్నారు, లేకపోతే ఈ విషయం అన్నారు. ఇవి కాంగ్రెస్ వారు అదే జర్నలిస్ట్ ని బీఆర్ఎస్ వారు అరెస్ట్ చేశారండి అంతకుముందు. ఓకే 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 సో అదే మా ఈటల రాజేందర్ గారిని, రఘునందన్ గారిని, రాజాసింగ్ గారిని లేచినందుకే ఈటల రాజేందర్ గారు అయితే నోరు కూడా ఎత్తలేదు, ఏమంటే మొత్తం సెషన్ అంతకు ముందు బర్తరఫ్ చేశారు. రైట్ సార్, రైట్ సార్. జస్ట్ నేను అనుకోవడం అయితే ఇది మెయిన్ లాజిక్. లేకపోతే ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు అని చెప్పి శివప్రద గారు అన్నారు. అవును, కరెక్ట్, అవే ఇంపార్టెంట్ అండి. మనము ఈ కీచులాట పెట్టడం వల్ల అందులో మీ స్ట్రాంగ్ ప్లేయర్ ఒకరిని సభలో నుంచి బయటికి వెళ్ళడం వల్ల రైట్ లాభం లేదు కదా, వాళ్ళందరికైతే లాభం జరగట్లేదు. మళ్ళీ వస్తాను సార్, ఒక్కసారి శివప్రద్ గారు ఇక్కడ అదే కీలకమైన పాయింట్. ఇప్పుడు ఇది చర్చ, ఇప్పుడు కిషోర్ గారు అన్నారని కదా, ప్రజలు కూడా మొత్తానికి రాకుండా ఉండటం కోసం కేసీఆర్ గారు ఇలాంటి ఒకటి రెండు జరిగి ఒక మాటని సస్పెండ్ చేసుకుంటే నేను అదే జరుగుద్ది కదా, ఈ అపప్రద రాకుండా ఉండటానికి కోసం అయినా సరే రేపు ఒక అప్పీల్ చేస్తే పోయింది ఏముందన్నది వాళ్ళిద్దరి వెర్షను. అధికార పక్షం కూడా చెప్తున్నారంటే బహుశా చర్యల్ని వెనక్కి తీసుకునే ఆలోచన కూడా ఉండుండొచ్చు. దాన్ని ఏమన్నా కన్సిడర్ చేస్తారా? మీరు కావచ్చు, తర్వాత దిలీప్ అన్న, ఆయన చాలా సౌమ్యంగా ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా కిషోర్ గారు కూడా అట్లనే సాఫ్ట్ నేచర్ ఉన్నటువంటిది, ఎందుకంటే డిబేట్ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్ లా, రేవంత్ రెడ్డి గారి పాలన ఆ విధంగా లేదండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నిన్న ఏం చెప్తుండు, కిషోర్ గారు నిన్నంతా సజావుగా జరిగింది కదా అని మీరు చెప్తున్నారు, ఆయన చెప్తుండు నిన్నంతా సజావు అంటే ఓన్లీ గవర్నర్ స్పీచ్ మాత్రమే ఉండేది. కానీ నిన్న సాయంత్రం ఏం చేసిండండి రేవంత్ రెడ్డి గారు, ఏం మాట్లాడిండండి రేవంత్ రెడ్డి గారు రవీంద్ర భారతిలో? స్టేచర్ మాట్లాడుతుండ్రు, స్ట్రెచర్ మీదకి పోయినావు, భవిష్యత్తులో మార్చరీ కోతావు అని చెప్తుండ్రు. అంటే ఏందండి, ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి, ఒక ఉద్యమాన్ని నిర్మించి ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని నిర్మించి ఒక రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి ఆ రాష్ట్రానికి నువ్వు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నువ్వు అట్లా పట్టుకొని కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఈరోజు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. ఆయనను పట్టుకొని మార్చరీ అని ఒక సావు కోరుకునేటటువంటి వ్యక్తిత్వం పార్టీ కాదు వ్యక్తిగతంగా అన్నాడు. స్టేచర్ మీద పోయింది ఎవరండి? ఆయన కాలుకు వెన్ను బ్యాక్ దెబ్బ దాకి ఆయన స్ట్రెచర్ మీద పోయింది చూసాం మనం. దాని నుండి ఈరోజు మార్చరికోవాలని కోరుకుంటున్నది ఎవరండి? చాలా సందర్భాల్లో ఏం మాట్లాడినండి, మూసి నదిలేసి తొక్కుతామన్నాడు. ఇంకా గలీజ్ మాటలు, ఆయన అనరాని మాటలు, పేగులు మెడలు వేసుకుంటా అని చెప్పిండు, కన్నుగుడ్డులు తీసి గోట్లాడుతా అన్నాడు. ఆయనకు ప్రజాస్వామ్య విలువలు లేవు, ఎందుకంటే ఆయన ఎదిగొచ్చినటువంటి క్రమం పిచ్చి కుక్కలు అరుస్తున్నాయి ముఖ్యమంత్రిగా ఆ స్థాయి ఒక కేసీఆర్ గారిని అంటే డెఫినెట్ గా కేసీఆర్ గారు అనే వ్యక్తి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఎంతో మంది 60 సంవత్సరాల పోరాటం ఫలించి సాధించినటువంటి వ్యక్తి. ఆయనను ఒక ముఖ్యమంత్రిగానో అది చూడరండి, చాలా ఆయన విలువ అనేది చాలా లో ఉంటుంది. మీకు అవ్వచ్చు కానీ ఇప్పుడు హౌస్ లో ఆయన ప్రతిపక్ష నాయకుడు, ప్రజలు మ్యాండేట్ అక్కడ ఇచ్చారు, మాకు తగ్గోళ్ళు ఎవరు లేరు, మా స్థాయి కాదు అంటే ఆయన మాట్లాడేదండి. మీరు రేవంత్ రెడ్డి గారి మాటలు చూడండి, కేసీఆర్ గారి పట్ల ఏ విధంగా మాట్లాడుతుండో. ఆయన ప్రతి సందర్భంలో టార్గెట్ చేస్తూ కేసీఆర్ గారు ఇన్ని రోజులు అయిందండి ఒక్క మాట అన్నారా? ఒక టీవీ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ ఆయనకు శుభం కలగాలి, ఆయన చాలా హామీ ఇచ్చిన అవన్నీ నెరవేర్చాలని చెప్పి పార్లమెంట్ ఎన్నికల ముందు కేసీఆర్ కోరిండు. అంటే నీకు శుభం జరగాలి, రేవంత్ రెడ్డి నీ పాలన మంచిగా చేయని చెప్పి ప్రజలకే మేలు జరుగుతుంది కదా. అదే కదా తెలంగాణ ఆత్మ, తెలంగాణ అనేది కేసీఆర్ గారి ఆత్మ, తెలంగాణ ప్రజలు బాగుండాలనేది. డెఫినెట్ గా రాజకీయాలకు అతీతంగా మాట్లాడతాడు కేసీఆర్ గారు. ఒక్క మాటనన్నా ఇన్ని సంవత్సరాల్లో ఒక్క మాటనన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు సభకు వస్తే ఆటోమేటిక్ గా పబ్లిక్ ఇప్పుడు 100 మంది చూస్తే 1000 మంది చూస్తారు టీవీలలో ఏం జరుగుతుందని. మొత్తం పబ్లిక్ తెలంగాణ అటెన్షన్ అంటూ ఉంటుంది. కేసీఆర్ గారి అనుభవం ఒకవేళ మీరు అపారమైన అనుభవం ఉన్న నాయకులు నిజంగా ఆయన మాట్లాడితే అది దానికి ప్రభుత్వం సమాధానం చెప్తుందా, చెప్పుకోగలుగుతారా లేదా ప్రజలు డిసైడ్ చేస్తారు అది ఏం చెప్పారని. సో ఈ అవకాశాన్ని అటు కేసీఆర్ గారు ఉపయోగించుకోకుండా లేదు మిగతా నాయకులు ఇట్లా ఒక మాట అయితే నష్టం కదా. బీఆర్ఎస్ పార్టీగా మా నాయకులు చాలా మంది మంత్రులుగా పనిచేసి అనుభవం 20 సంవత్సరాలు మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. డెఫినెట్ గా బీఆర్ఎస్ ప్రజల పక్షాన ఈ రోజు ఎవరు ఫైట్ చేస్తారు? బీజేపీ పార్టీ ఫైట్ చేస్తుందా ప్రజల పక్షాన? ఈ రోజు ప్రజల పక్షాన మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, బీజేపీ చేస్తలేదు. ప్రజాక్షేత్రంలో మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, ఏ సమస్యలో రైతాంగ సమస్యలు కావచ్చు, ఏది వచ్చినా ఆటో కార్మికుల సమస్య కావచ్చు, ఆశా వర్కర్ల సమస్య కావచ్చు, ప్రతి విషయంలో మాట్లాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ మొత్తమే మాట్లాడకుండా
అసలు సభలో ఏం ప్రజెన్స్ మాట్లాడుతున్నారు, ఇంకా కేసీఆర్ ఉంటే బాగుంటుందనేది కానీ ఉద్దేశం ఈరోజు సార్. కేసీఆర్ గారిని చాలా డిగ్రేడ్ చేస్తూ ప్రతి సందర్భంలో ఆయనని చాలా చులకన చేస్తూ హౌస్ వరకే బయట మీరు తిట్టొచ్చు, హౌస్ వాళ్ళు లో కూడా తిట్టొచ్చు. ఎట్లా మాట్లాడినండి ఆ మహిళా మంత్రులను పట్టుకొని ఓకే, ఓకే. ఏం మాట్లాడినండి ఓకే. బస్ స్టాండ్ పాలు చేస్తాను నేను రైట్ సార్, ఇమ్లిబాన్ లో రైట్ సార్. అమ్మేస్తానని ఎనీహౌ, చెప్పినట్టు మొత్తంగా తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. అయితే అటు ప్రతిపక్షం అధికార పక్షం కూడా కాస్త పట్టువిడుపులు ప్రదర్శిస్తే సభ సజావుగా హోందాగా జరుగుతుంది. ఆ బాధ్యత ఇద్దరి మీద ఉన్నది. సస్పెన్షన్ పోవటానికి అవకాశాలు కూడా ఉన్నాయి, దాన్ని ప్రతిపక్షం ఉపయోగించుకుంటుంది లేదని ఒకటైతే, అసలు ఏకంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభలో ఉంటే దాని అందమే వేరు. ఆ ప్రజల అటెన్షన్ డ్రా చేయటం కానీ సమస్యల మీద జరిగే చర్చ కానీ నిజంగా తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతున్న ఆలోచన కూడా ఉంది. చర్చలో పాల్గొన్న సుప్రత్ పటేల్ గారికి, దిలీప్ గారికి, కిషోర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరో మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం, సెలవు.